నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగరాన్ని నలువైపులా అభివృద్ధి చేశాం. 4వ డివిజన్లో పర్యటించిన మేయర్ సునీల్ రావు. ఘనంగా నేషనల్ పెన్షనర్స్ డే వేడుకలు. రిటైర్డ్ పోలీసుల సమస్యలు పరిష్కరిస్తామన్న సిపి అభిషేక్ మహంతి. లఘుచర్ల ఘటనపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా అంబేద్కర్ కు వినతి పత్రం అందజేత. ఇక వార్తల వివరాలు. పేద ప్రజలు నివసించే డివిజన్లపై ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 4వ డివిజన్ కాన్పురాలో ఆయన పర్యటించారు. కార్పొరేటర్ నుజాహత్ ఫర్హీన్ అలీతో కలిసి 5 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతం కావడంతో 4వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని మేయర్ తెలిపారు. డ్రైనేజీ పైప్లైన్ వేసి గల్లీని విస్తరించడంతో పాటు అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరీంనగరాన్ని నలువైపులా అభివృద్ధి చేయాలనే గొప్ప లక్ష్యంతో మున్సిపల్ పాలకవర్గం పనిచేసిందని స్పష్టం చేశారు. గత 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి పాలకవర్గంలో జరిగిందని వెల్లడించారు. ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు అధికారుల సమిష్టి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, కార్పొరేటర్ నుజాహత్ ఫర్హీన్ అలీ, డిఈ అయూబ్ ఖాన్, గఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ 4వ డివిజన్లో ఖాన్పురాలో వీధి నంబర్ 4లో మరి దాదాపు 5.5 లక్షల రూపాయలతోటి ఎస్డబ్ల్యూజీ పైప్లైన్ డ్రైనేజు, అదేవిధంగా సీసీ రోడ్ నిర్మించే కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్ నుజాహత్ ఫర్హీన్ గారు, అలీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ గౌరవనీయులు అబ్బాస్ షమీ గారు, అదేవిధంగా డివిజన్ సంబంధించిన పెద్దలందరి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. కరీంనగర్ నగరాన్ని నలువైపులా అభివృద్ధి చేయాలని ఆలోచనతో మా పాలకవర్గం పనిచేసింది. గౌరవ కార్పొరేటర్స్ కూడా ఎప్పటికెప్పుడు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని చెప్పేసి అని కూడా మా మీద ఒత్తిడి పెంచడం జరిగింది. దాని కారణంగానే చాలా సమస్యలు తీర్చినాం. ఈరోజు కరీంనగర్ చరిత్రలో గత 60 సంవత్సరాల మున్సిపల్ కార్పొరేషన్లో 70 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి జరిగింది. దాదాపుగా 1200 కోట్ల రూపాయలతోటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామంటే ఎంత వేగవంతంగా, ఎంత గొప్పగా ప్రజలకు సమస్యలు తీర్చే ప్రయత్నం చేసినామో మరి కనబడతా ఉంది. ఈరోజు కరీంనగర్ నగరం ఇంత గొప్పగా జరిగిందంటే అందరి కార్పొరేటర్సు, అదేవిధంగా ప్రజలు, ముఖ్యంగా అధికారుల సహకారంతో మరి అప్పుడున్నటువంటి కమిషనర్లు కావచ్చు, ఇప్పుడున్న కమిషనర్ కావచ్చు, అప్పుడున్న జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ కావచ్చు, అప్పుడున్న మంత్రి కమలాకర్ గారు కావచ్చు, ఇప్పుడున్న మంత్రి కావచ్చు, ఎవరైనా కూడా అందరి సహకారంతో తీసుకున్నాం. కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఈరోజు కరీంనగర్ ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఏమైనా మిగిలిపోయిన సమస్యలు అంటే కూడా తప్పకుండా కూడా రాబోయే 2 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రిటైర్డ్ పోలీసు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అన్నారు. కరీంనగర్లోని విద్యానగర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో రిటైర్డ్ పోలీసు అధికారులు నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ కమిషనర్తో పాటు ప్రొబేషనరీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరెబీ హాజరయ్యారు. దాదాపు 35 నుండి 40 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో రిటైర్డ్ అధికారులు సేవలు అందించారని అభిషేక్ మహంతి అన్నారు. వారి సేవలు ఎంతో గొప్పవని, ఎన్నో సంఘ విద్రోహ శక్తులకు ఎదురొడ్డి పోరాడటం వల్లే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని కొనియాడారు. కొంతమంది అధికారులు విధి నిర్వహణలో ప్రాణాలను సైతం కోల్పోయారని గుర్తు చేశారు. ఇటీవల మరణించిన రిటైర్డ్ అధికారులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ గోపతి నరేందర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, రిటైర్డ్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు రాజమౌళి, ముంతుజ, మల్లయ్య, లింగయ్య సిబ్బంది పాల్గొన్నారు.
నేషనల్ పెన్షనర్స్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీఎన్జీఓస్ భవన్లో తెలంగాణ పెన్షనర్స్ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్ టీఎన్జీఓస్ భవనాల ఏర్పాటుకు పెన్షనర్స్ చేసిన కృషి మరవలేనిదని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పెన్షన్ భిక్ష కాదు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని గుర్తు చేశారు. దాదాపు 35 ఏళ్ల పాటుగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందించినందుకు గుర్తింపుగా పెన్షన్ అందుకుంటున్నారని చెప్పారు. టీఎన్జీఓ సౌజన్యంతో పెన్షనర్స్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా పెన్షనర్స్ యూనియన్ అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా పెన్షనర్స్ యూనియన్ అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి, గాజుల నర్సయ్య, రిటైర్డ్ పెన్షనర్స్ పాల్గొన్నారు. పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా మా తండ్రి సమానులైనటువంటి పెద్దలందరికీ పెన్షనర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి యొక్క ఆశీస్సులు కూడా మా సంఘాలపైన ఉండాలి. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే పెన్షనర్లే. ఎందుకంటే వారు ఈరోజు రెవెన్యూ గార్డెన్ కావచ్చు, టీఎన్జిఓ సంఘ భవనాలు కావచ్చు, వాళ్ళ యొక్క కష్ట ఫలితమే ఈరోజు మేము ఫలితాన్ని అనుభవిస్తున్నాం. వాళ్ళ సంఘాలను కాపాడుతున్నాము. అంటే ఆ రోజు నకారా గారు సుప్రీంకోర్టులో అత్యున్నతమైన న్యాయస్థానంలో కేసు వేశారు కనుక ఆ కేసును గెలిచిన రోజు కనుక ఈ రోజు నుంచి అందరము పెన్షనర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మరొకసారి అందరికీ పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లు, ఫ్యామిలీ ప్లస్ అందరికీ పెన్షన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్ రావాల్సినటువంటి ఎటువంటి పిఆర్సీ బకాయిలు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఎన్కాష్మెంట్ లీవ్ కానీ ఎటువంటి యొక్క డబ్బు రాలేదు. దాని గురించి మేము ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించినాం. మన ముఖ్యమంత్రి గారు అన్నారు మార్చి లోపల ఏదో ఫైనల్ చేస్తా అన్నాడు. మార్కెట్ కమిటీ తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి అసలు హెల్త్ కార్డు ఇవ్వరికి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలే, అసలు ఇవ్వలే. వీళ్ళకి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వని గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం కానీ అది ఇవ్వలేదు. నా పేరు పెండ్యాల కేశవరెడ్డి, టీపీసీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు 17 డిసెంబర్ మా పెన్షనర్స్ జీవితంలో మర్చిపోలేని మధురమైన రోజు. మా పెన్షన్ అనేది ఇది హక్కు, ఇది ఎవరి భిక్ష కాదు. మేము చేసిన సర్వీస్కు ప్రతిఫలంగా మాకు గౌరవప్రదంగా బ్రతకడానికి ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యంగా మాత్రమే చూడాలని చెప్పి చంద్రచూడు గారు ఇచ్చిన జడ్జిమెంటు 17 డిసెంబర్ 1982లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా దాదాపు 700-800 మంది పెన్షనర్స్ వాలంటరీగా బయటికి రాలేని పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ సంతోషం పట్టలేక ఈ ప్రోగ్రాంలో మనం అటెండ్ కావాలని చెప్పి రావడం జరిగింది. లఘుచర్ల రైతులపై కాంగ్రెస్ దుందుడుకు చర్యలను ఖండిస్తూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆయా ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలువురు నేతలు విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లఘుచర్ల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం లఘుచర్ల రైతులపై కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోందని జీవీ రామకృష్ణారావు అన్నారు. దళిత గిరిజనులు రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణచివేతకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. లఘుచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన నిరంకుశ ప్రభుత్వం కాంగ్రెసేనని దుయ్యబట్టారు. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్తో పాటు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించి బాబాసాహెబ్ గారు ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే పవిత్రమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అన్ని వర్గాల ప్రజలు మంచిగా చూసుకుంటామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చిందో
ఆ మాటను తప్పి ఈరోజు దళితుల గిరిజనుల పట్ల అనుచిత చేసుకుంటా వాళ్ళ పైన కక్ష సాధింపు చేసుకొని వాళ్ళని చాలా అన్యాయానికి గురి చేసి వాళ్ళ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ అవమాన పాలు చేస్తున్నారు. దానికి నిర్మూల సాక్ష్యము ఈరోజు తన సొంత నియోజకవర్గం కొడగంలో లగర్చెల్ల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనుల భూములు ముత్తాతల నుంచి వారు దున్నుకుంటున్నటువంటి వ్యవసాయ భూములను వారు ఈరోజు బలవంతంగా లాక్కొనే కాకుండా వారి హక్కుల కోసం వారు పోరాడితే వాళ్ళను ఘోరంగా జైలు పాలు చేసి బేడీలేసి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. మరి నిన్నగాక మొన్న కూడా ఒక గిరిజన రైతు ఆయన గుండెపోటు వచ్చింది చెప్పి హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఆయనకు బేడీలు కట్టి హాస్పిటల్కి తీసుకునే సంగతి మనం చూసినాము. ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క వినతి పత్రం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయనకు ప్రభుత్వానికి కొంచెం వివేకం ప్రదర్శించండి, తెలివితేటలు వచ్చే విధంగా ఆయనను కోరండి. అదేవిధంగా ఈ యొక్క ప్రజలను ప్రత్యేకంగా గిరిజన దళితులను మంచిగా చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి కనువిప్పు చేయాలని చెప్పి కూడా ఇవాళ మేము భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా శాఖ తరఫున ఇచ్చినాము. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా నగర పార్టీ నాయకులకు అధ్యక్షుడు హరిశంకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన కాలంలో ప్రజలను ఇటు రైతులను ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేస్తుందని శేఖర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లఘుచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించిందని ఆరోపించారు. జైళ్లలో నిర్బంధించి అణచివేత విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ఒక నియంత అయితే తన పాలన కూడా నియంతలాగా సాగుతుందని చెప్పారు. గుండె నొప్పి వచ్చిన రైతుకు టెర్రరిస్టులాగా బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకురావడం దుర్మార్గపు చర్య అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలనను కొనసాగిస్తూ రైతులను వెంటనే విడుదల చేయాలని శేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లి మురళి, పిట్టల మధు, గుర్రం కిరణ్ గౌడ్, గూడూరి సురేష్, ఆంజనేయులు, అనిల్, రమేష్, సంపత్, శేఖర్ పాల్గొన్నారు. ప్రజలను మరియు రైతులను ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ పేరుతో రైతుల యొక్క భూములు, దళితులు మరియు ఎస్సీ ఎస్టీల యొక్క భూములు బలవంతంగా గుంజుకుంటామంటే వారు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపట్టి ప్రభుత్వానికి నిరసన చేపట్టినందుకు వారిపై అక్రమ కేసులు పెట్టి దాదాపు 1 నెల రోజుల నుంచి వారిని జైల్లో పెట్టినటువంటి సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దీని మీద గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నేడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి గారు అబద్ధాల మీద నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ రోజు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా ఈ రోజు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే లగచర్లలో అరెస్ట్ చేసినటువంటి రైతులందరినీ కూడా బేషరతుగా వారిని విడుదల చేయాలి, రైతులకు క్షమాపణ చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. రైతు రాజ్యం అని చెప్పి రైతులకు మేలు చేస్తామని ఎన్నో అబద్ధ హామీలను ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా రైతులను నడ్డివిరుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా. లఘుచర్ల రైతుల విడుదలకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లఘుచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. రైతులపై 3rd డిగ్రీ పద్ధతులు ప్రయోగించి వారిని జైళ్లలో నిర్బంధించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమని చెప్పారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం బాధాకరమని అన్నారు. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కీచక రాజకీయ పర్వం ఆయన అతి ఆనందంతో లగచర్ల రైతులను సుమారు 30 మందిని 45 రోజుల నుంచి జైల్లో వేసి 3rd డిగ్రీ వేసి చిత్రహింసలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు 30 రోజుల నుంచి ఆయన వేస్తున్నారు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చేసి 30 మందిని రిలీజ్ చేయాలని చెప్పి కేటీఆర్
పిలుపు మేరకు తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి తెలంగాణ లగచర్ల రైతులను విడుదల చేయాలని చెప్పి మెమోరాండం ఇచ్చినాం. ఇప్పటికైనా కూడా లగచర్ల రైతులు తప్పు ఒప్పుకొని రేవంత్ రెడ్డి విడుదల చేసి వాళ్ళకు క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్తున్నాం. రాష్ట్రంలో ఒక అరాచక పాలనకు సంకేతం ఈరోజు లగచర్ల ఘటన. రైతేసిన రాజ్యం ఎత్తేర్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుపడదని గత 50 సంవత్సరాలకి వెళ్ళి ఒక చరిత్ర ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి నువ్వు రైతుకు రాబందుగా వ్యవహరించి బేడీలేసి సర్కారుగా నువ్వు వ్యవహరించి జైల్లో 30 రోజులు పెట్టి తనకు ఆపద ఉన్నా కడుపు నొప్పి ఉన్న సంఖ్యలతో నేను హాస్పిటల్ తీసుకుపోయాను. ఆ చరిత్ర యావత్ రాష్ట్ర రైతాంగం మర్చిపోదని ఈరోజు మేము చెప్పక తప్పదు. రైతేసిన రాజ్యం ఏడవక తప్పదని ఈరోజు రాష్ట్రంలో ఒక రావణకాండ సృష్టిస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్నావు. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్తారు. రేపే ఎన్నికలు పెడితే మాత్రం డిపాజిట్ లాస్ట్కు రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ రాని పరిస్థితి ఇలా రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ప్రజలు కోరుకుంటారు ఇప్పుడు దిగిపోవాలి, రేవంత్ రెడ్డి దిగిపోవాలి, దిగిపోతే మేము బతుకుతామనే ఆలోచనలో ప్రతి ఒక్కరు భయపడతా ఉన్నారు. గ్రామాలలో రైతులు భయపడుతున్నారు. ప్రతి కుటుంబం కూడా రేవంత్ రెడ్డి నాశనం కావాలని కోరుకుంటున్నారు తప్ప ఆయన వచ్చి తెలంగాణ ప్రజల నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నాశనం కావాలని కోరుకుంటారు. మరి ఊరూరో పూజలు కూడా చేస్తారు. రేవంత్ రెడ్డి దిగిపోవాలి, రేవంత్ రెడ్డి ఉండద్దని చెప్పి భావిస్తారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెప్పించుకొని లఘుచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రేవంత్ రెడ్డి పాలన పేద ప్రజలను హింసించేదిగా ఉందని గంప వెంకన్న అన్నారు. భూసేకరణ పేరుతో లఘుచర్ల ప్రజలను, హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రజానికాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద ప్రజలపై పెట్టిన కేసులను మానవతా దృక్పథంతో తొలగించి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ప్రజలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లల లక్ష్మణ్, న్యాత సుధాకర్, గొల్లపల్లి రవి, తెల్ల తిరుపతి, మీసాల ప్రభాకర్, సందవేణి ప్రశాంత్ యాదవ్, కొట్టే భూమయ్య పాల్గొన్నారు. లఘుచర్ల రైతులను వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఎత్తివేసి ఇవ్వాలని చెప్పి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఈ రేవంత్ వద్దురా నీ రాక్షస పాలన, వద్దురా. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న సమ్మె 8వ రోజుకు చేరింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట బతుకమ్మలను పేర్చి సీఎం రేవంత్ చిత్రపటాన్ని గీసి తమ గోడు వినాలంటూ విన్నవించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత 19 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చాయ్ తాగే సమయంలోపే రెగ్యులరైజ్ చేస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లో సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. సమగ్ర ఉద్యోగుల కష్టాలను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఆడపడుచులంతా పిల్లలను వదిలేసి సమ్మె చేస్తున్నామని తెలిపారు. సంవత్సరాల నుంచి మేము ఈ ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి కేజీబీవీగా టీచర్గా సిఆర్టీగా పనిచేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము వెట్టి చాకరీ చేస్తూనే ఉన్నాం. మా యొక్క విన్నపం ఎవరు కూడా వినట్లేదు. రేవంత్ అన్న మా యొక్క విన్నపం ఒకటే, మమ్మల్ని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. మీ యొక్క ఇంటి ఆడపడుచులు మొత్తం మేము ఇక్కడ 8వ రోజు ఈరోజు సమ్మె చేస్తున్నాము. మీరైనా మా యొక్క బాధలను అర్థం చేసుకొని ఖచ్చితంగా కన్ఫామ్గా ఇప్పుడే మాకు రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు పే స్కేల్ అయినా మాకు వర్తించేటట్టు చేయాలని మేము విన్నపమిస్తున్నాము. నా పేరు అర్చన, కేజీబీవీ సిఆర్టీ. లత, కేజీబీవీ కరీంనగర్ పీఈటీ. గత 19 సంవత్సరాలుగా సర్వశిక్షణ విద్యాలయంలో మేము పనిచేస్తున్నాము. మేము సమ్మెలో గత 8 రోజుల నుండి మేము సమ్మెలో పాల్గొన్నాము. మా కష్ట సుఖాలను మీతో పంచుకుంటూ
గత ప్రభుత్వంలో మేము సమ్మె చేస్తే మీరేంటంటే ఛాయ్ తాగే క్షణాల్లో మీకు రెగ్యులరైజ్ చేస్తాము మా ప్రభుత్వం వచ్చాక అన్నారు. వీళ్ళు అసలు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పటికైనా మా కష్ట సుఖాలను మీరు అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఆర్ కోమలత, ధన్యవాదాలు. పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి సర్పంచులను ఆదుకోవాలని మాజీ సర్పంచ్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై ఎమ్మెల్యేలు మాట్లాడటం హర్షణీయమన్నారు. సర్పంచుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులకు రావాల్సిన బిల్లులు ఇవ్వడానికి ప్రభుత్వం తేదీ ప్రకటించాలని కోరారు. అప్పుల పాలైన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోకముందే బిల్లులు విడుదల చేయాలన్నారు. కరోనా సమయంలో గ్రామాలలో కరోనా కట్టడి కోసం పనిచేసి ప్రజలను కాపాడిన సర్పంచులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లులు ఇవ్వకుండా మరింత ఆలస్యం చేస్తే పోరాటం ఉధృతం చేస్తామని, ఎమ్మెల్యేలు మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్పులు తీసుకొచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం. మరి మా బాధలను గుర్తించి సర్పంచులు అప్పుల పాలైనారు, వారికి బిల్లులు ఇవ్వాలని నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి గౌరవ ఎమ్మెల్యేలకు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి, హరీష్ రావు గారికి, పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, కోవా లక్ష్మి గారికి మరియు మిగిలిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అందరికీ మా సర్పంచులందరి తరఫున కృతజ్ఞతలు. సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు, మాకు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. మరి మీరు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం 1 సంవత్సరం అవుతుంది, ఇప్పటి వరకు ఏం మాట్లాడతలేరు. మీరు దయచేసి మా బిల్లులు విడుదల చేయాలి. ఈ బిల్లులు విడుదల చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఒకవేళ మాకు సకాలంలో బిల్లులు ఇవ్వకుండా మీరు ఆలస్యం చేసినట్టయితే మేము మా పోరాటాన్ని ఆపము, మా పోరాటం కొనసాగిస్తాము. రాష్ట్రంలోని సర్పంచులందరినీ సమీకరించి మేము ఉద్యమం చేస్తాం, రోడ్లపైకి వెళ్తాం. తెలంగాణ ఉద్యమం లాగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో ముట్టడి చేస్తాం. మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మేము అడ్డుకుంటాం. మరి మీరు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేసే సమయంలో మీరు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయి, అందుతలేదు అనేది కూడా మేము చెప్తాం. అందుకని మా బిల్లులు, మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు మాకు ఇవ్వాలని, మేము ఇవ్వకుంటే, మాకు బిల్లులు విడుదల చేయకుంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరిస్తూ, తొందరగా, అతి తొందరగా మాకు నష్టం జరగకుందే తొందరగా మాకు రావాల్సిన బిల్లులు విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్. ఈ నెల 19వ తేదీన జరగబోయే హలో మాలా చెలో అసెంబ్లీ కార్యక్రమానికి మాలలు తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కన్వీనర్ నల్లల కనకరాజు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అక్కున చేర్చుకుంటే అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠగా మారిందని ఆరోపించారు. బీజేపీతో పొత్తుకూడిన మందకృష్ణ మాదిగకు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ప్రశ్నించారు. 33 జిల్లాల నుండి డిసెంబర్ 19 నాడు వేలాది మంది మాలలు అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ జనాభాతో పాటు మాలా మాదిగలతో పాటు ఉపకులాల జనాభా లెక్కలు అధికారికంగా ఉన్నాయా అని అడిగారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సలహాదారులు నక్క రాజయ్య, లక్ష్మీరాజం, రొడ్డా శ్రీనివాస్, మాల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలల మరిచి మాదిగలకు ఎట్లా సపోర్ట్ చేస్తారని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. మీరు సబ్ కమిటీ వేసినారు, సబ్ కమిటీ ద్వారా మాకు న్యాయం జరగదని మేము పోరాటం చేస్తే 1 మెయిన్ కమిషన్ వేయడం జరిగింది. నవంబర్ 16 నుంచి జనవరి 16 వరకు 60 రోజుల టైం ఇచ్చిండ్రు. ఇంకా 30 రోజుల టైం ఉన్నది. మీరు ముందుగానే ఎలా వర్గీకరణ చేస్తారని మాదిగ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. కృష్ణ మాదిగ బీజేపీ కూటమని చెప్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలలు కాంగ్రెస్ వెన్నుదండుగా ఉండి మీ విజయానికి సహకరించి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడము మేము తప్పు చేసినామా? మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే మాలల నేరమా? దీని మీద
ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి ఢిల్లీ లెవెల్లో మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఎస్సీ జనాభా చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఎస్సీ జనాభా సెన్సేషన్ తీయకుండా మాదిగలకు మీరు ఎట్లా న్యాయం చేస్తారంటారు, మాలలకు ఎట్లా అన్నారు మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో 19 తారీఖు నాడు, డిసెంబర్ 19 తారీఖు నాడు ఉదయం 10 గంటలకు 33 జిల్లాల నుంచి వేలాది మంది మాలలు తరలిపోయి ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇటీవల జరిగిన తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎన్నికల్లో ఈసీ మెంబర్గా సిరిసిల్ల అనిల్ కుమార్ ఎంపికయ్యారు. తిమ్మాపూర్ మండలానికి చెందిన జర్నలిస్టు సిరిసిల్ల అనిల్ కుమార్ భారీ మెజారిటీతో గెలుపొందారు. తిమ్మాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది జర్నలిస్టుల సమస్యలపై పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు ఉల్లంగుల ఏకానందం, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాషం అశోక్ రెడ్డి, నాయని వెంకటరెడ్డి, మాతంగి లక్ష్మణ్, మల్లయ్య యాదవ్, కేడీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు తలపెట్టిన చెలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి కార్మికులకు మద్దతు ప్రకటించారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి లేబర్ చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని కార్మిక సంఘాల అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, మండల కార్యదర్శి బోయిని తిరుపతి, నారదాసు ఆగంరావు, అధ్యక్షులు బుడిగే అంజయ్య, పప్పు శ్రీనివాస్, పాఠకుల అంజయ్య, దారి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపార సిబ్బంది అందరూ ఇందిరా పార్క్ వద్ద ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడికక్కడ ఈ పోలీసులతో మమ్మల్ని అవగాహన చేస్తూ బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వం ముందు వైఖరి నశించాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు సత్వరం కల్పించాలి. మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలి. వీళ్ళను తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. మరి వారికి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే కనీస వేతనాలు ఇస్తామని, జీవో 60 నంబర్ ప్రకారంగా కనీస వేతనాలు ఇస్తామని, పర్మనెంట్ చేస్తామని మభ్యపెట్టి మరి ఈరోజు చెలో హైదరాబాద్కు పోయేటువంటి కార్మికులను అక్రమంగా అడ్డుకున్నారని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్లకు పని భద్రత అనేది ఇప్పటి వరకు కల్పించలేదు. వెంటనే పని భద్రత అనేది కల్పించాలి. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది 5 లక్షల రూపాయలు వెంటనే జారీ చేయాలని. గత కొంతకాలంగా వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు వివక్షకు గురై చాలా చిన్న చూపు చూసి గత ప్రభుత్వాలు అలాగే చేసినాయి, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాయి. వారి కడుపు మండి ఈరోజు రోడ్డెక్కి హైదరాబాద్ పిలుపునిస్తే వాళ్ళు వెళ్ళడం జరిగింది. దీన్ని అక్రమంగా పోలీసు వాళ్ళు అడ్డుకునుడు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే, వారి హక్కులను కాలరాయడమే. వారి హక్కులు వినిపించుకునేందుకు ఈరోజు హైదరాబాద్ బయలుదేరుతున్నటువంటి కార్మికులను ఎంఆర్పీఎస్ ను మరింత బలోపేతం చేసేందుకు గాను నూతన నాయకులను నియమించింది. జిల్లా ఎంఆర్పీఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దీకొండ రాజబాబు, మానకొండూరు ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలిగా మహంకాల అనుషలను ఎంపిక చేశారు. రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు మేడి పాపన్న ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్, మహిళా అధ్యక్షురాలు దమ్మగళ్ల లత ఆధ్వర్యంలో నియామకపు పత్రాలు అందజేశారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దీకొండ రాజబాబు, జక్కపల్లి శివకుమార్, ప్రధాన కార్యదర్శి కళ్లపల్లి కళ్యాణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సీనియర్ మహిళా నాయకురాలు దండు వరలక్ష్మి, లాస్య, రాజమ్మ, స్వప్న, సంధ్య, సంతోషి, అఖిల, ప్రేమలత, ప్రవళిక, పుల్లమ్మ, అనంతమ్మ పాల్గొన్నారు.
ఆశా వర్కర్లకు కనీస గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బస్సు జాథా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ కళా ప్రదర్శన చేపట్టారు. డిసెంబర్ 15 నుంచి 31 వరకు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాథా చేపడుతూ ఉండగా కరీంనగర్ కు విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. ఆశాలకు 18,000 కనీస గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ తో పాటు అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరెళ్ల శ్రీలత, బస్సు జాథా బృందం, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడొక చర్చ హాట్ టాపిక్ గా మారిందట. త్వరలో అధ్యక్షుడి పోస్టు వూస్ట్ అవుతుందనే ఇష్యూ జిల్లా అంతటా దావాణంలా వ్యాపించింది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కవ్వంపల్లి సత్యనారాయణని పక్కన పెట్టి ఆయన స్థానంలో అధ్యక్షుడిగా మరొక సీనియర్ నాయకుణ్ణి నియమించే పనిలో ఉందట అధిష్టానం. ఇంత అర్జెంటుగా కవ్వంపల్లిని తప్పించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే చర్చ కార్యకర్తల్లో మొదలైందట. ఇంతకీ అధ్యక్షుడి మార్పు వార్తల వెనుక ఏం జరిగి ఉంటుంది? వాచ్ దిస్ మైత్రి ఎక్స్క్లూజివ్ స్టోరీ. గత కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం సైలెంట్ మూడ్లోకి వెళ్లిపోయింది. అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మునుపటిలా ఏమాత్రం జోష్ కనబడడం లేదంట పార్టీలో. అందుకు కారణం డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణని పదవి నుంచి తప్పిస్తున్నారనే సమాచారం కార్యకర్తల్లో గొప్పమందట. కవ్వంపల్లి మానకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పార్టీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని అధిష్టానం గుర్తించిందట. నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై పార్టీని, కార్యకర్తలను పూర్తిగా దూరం పెట్టేశారట. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి కూడా రావడం తగ్గించారట కవ్వంపల్లి. చివరకు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టిన ప్రజాపాలన ఏడాది సంబరాలు కూడా డీసీసీ అధ్యక్షుడి హోదాలో కవ్వంపల్లి సంతృప్తిగా నిర్వహించలేదట. ప్రజాపాలన ఏడాది ఉత్సవాలను నిర్వహించడంలో కవ్వంపల్లి పూర్తిగా విఫలమయ్యాడని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. డీసీసీ అధ్యక్షుడి హోదాలో పూర్తిగా విఫలమైన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో సొంత పనులు చక్కబెట్టుకునే పనిలో పడ్డారని ఆరోపణలు వినబడుతున్నాయి. తన అనుంగ అనుచరుణ్ణి పిఏగా నియమించుకుని అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారని హైకమాండ్కి ఆధారాలతో సహా ఫిర్యాదులు అందాయట. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయాన్ని సెటిల్మెంట్లకు వాడుకుంటున్నారనే ఆరోపణ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలకు ప్రవేశం లేకపోవడం, చివరికి పార్టీ కార్యకర్తలకు సైతం ఎంట్రీ లేకుండా చేశారట. బయోమెట్రిక్ ఏర్పాటు చేసి కేవలం ఎమ్మెల్యే, ఆయన పిఏకం అనుచరుడు మాత్రమే వెళ్లేందుకు వీలుగా తంబు ఏర్పాటు చేయడాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుందట. దశాబ్దాల కాలంగా పార్టీని అంటుపెట్టుకుని కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పూర్తిగా దూరం పెట్టారట కవ్వంపల్లి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుడి భుజంలో ఉన్న సీనియర్ నాయకులు ప్రస్తుతం ఆయన నుంచి దూరంగా జరిగారట. కేవలం తన అనుచరుడు కం పిఏని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఆయన్ని ముందు పెట్టి వసూల దందాకి తెరలేపారని కార్యకర్తలు లబోదిబోమంటున్నారట. కలెక్టర్ నుంచి మొదలు సిపి, రెవెన్యూ, పోలీస్, ఇతర డిపార్ట్మెంట్లతో నిత్యం పేచీలు పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారట ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే వల్ల కొంతమంది సిఐలు, ఎస్ఐలు విసిగిపోయి అక్కడి నుంచి తప్పుకుందామని చూస్తున్నారట. నియోజకవర్గంలో వివిధ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు సైతం కప్పం కట్టలేక పనులు వదిలేసి పారిపోతున్నారట. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న ఓ ఇసుక క్వారీ కాంట్రాక్టర్ చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడట. ఇవే కాకుండా మార్కెట్ కమిటీ పదవుల కోసం పెద్ద మొత్తం వసూలు చేశారని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. వీటన్నిటిపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయట. ఎమ్మెల్యే గారి ఆగడాలపై సీఎంఓ సైతం ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుందట. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల అందరిలోకెల్లా
మానకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ అత్యంత పేలవంగా ఉందట. ఆయన పనితనం బాగా లేకపోవడం, అవినీతి అక్రమాల ఆరోపణలు రావడంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారట. నెల రోజుల క్రితం కవ్వంపల్లిని సీఎంఓకి పిలిపించుకొని ఫుల్లుగా క్లాస్ పీకారట. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి సమక్షంలోనే ఎడాపెడా వాయించారట సీఎం రేవంత్. ఇక అప్పటి నుంచి సెక్రటరియట్కి వెళ్లడం కూడా మానేశారట ఎమ్మెల్యే. కవ్వంపల్లిపై తీవ్రమైన ఆరోపణలు రావడం, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన 2 మంత్రులు సైతం కవ్వంపల్లిని దూరం పెట్టారట. ఇక జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కవ్వంపల్లి పట్ల ఆగ్రహంతో ఉన్నారట. అందుకే గత నెల రోజుల నుంచి పొన్నం పర్యటనల్లో కవ్వంపల్లి కనబడకపోవడాన్ని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారట. మొత్తానికి కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తన గోతిని తానే తవ్వుకున్నారని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారట. అన్నీ సక్రమంగా జరిగితే జనవరి మొదటి వారంలో అధ్యక్షుడి మార్పు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినబడుతున్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో. చూశారుగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పు వార్తలపై మైత్రి ఛానల్ అందించిన ప్రత్యేక కథనాన్ని. మరి ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తున్నారు? జిల్లాలో ఏ నాయకుడికి ఆ అర్హతలు ఉన్నాయి? అధిష్టానం మధ్యలో ఎవరున్నారు? దీని గురించి మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.